హే హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నా. ఈరోజు ఏంటంటే మా అన్నయ్యది మా వదినది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. అందుకే మేము అందరం వచ్చేసినాము. మా అన్నయ్య వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చినాం అన్నట్టు. వాళ్ళు హాయ్ చెప్పారు. ఇగో మా హస్బెండ్ కూడా హాయ్ చెప్తున్నాడు. అయితే యాక్చువల్గా అందరూ అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏంటిది ఎట్లా అన్నది. అందరు అందుకే అక్కడ ఊరుకున్నారు. ఇగో తినైతే మా అమ్మ ఈమె కూడా హాయ్ చెప్తున్నది. హాయ్ చెప్పండి మా అమ్మకి. అయితే కొంచెం చీకట్లో తీసిన, అందుకని చెప్పేసి ఫేసులు కొంచెం క్లారిటీ రాలేవు. అందరు హాయ్ చెప్తున్నారు. చిన్నదైనా సరే పెద్దదైనా సరే అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటది. ఆడున కొడుకు అయితే అలిగిండు, మా అన్నయ్య తీసుకొచ్చి బూరికిస్తున్నాడు. కొంచెం మనకి సిగ్గు ఎక్కువ. సో ఎలా ఉన్నారు చెప్పండి మా ఫ్యామిలీ. కొద్దిసేపు అయితే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసుకుంటాం. అందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. మా వదిన చూడండి చాలా సన్నగా అయిపోయింది. మేము ఒక 10-15 డేస్కే సన్నగా అయిపోయింది తను. మా అన్నయ్యకు మా వదిన అంటే మస్తు ఇష్టం. అయితే అందరు టీవీలో సాంగ్ పెట్టుకున్నారు. కొంతమంది అందరు సాంగ్ చూస్తున్నారు, కొంతమంది ఎవరి డిస్కషన్ వాళ్ళకే ఉన్నది. మా అన్నయ్యకి పేర్లు చూస్తున్నారు మా వదిని. తను మా వదిన వాళ్ళ పెద్దమ్మ అన్నట్టు. వాళ్ళ మమ్మీ అక్కడ కూలర్ పక్క కూర్చున్నది, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లె, తను మా అమ్మ. రెడ్ కలర్ శారీ. మా అన్నయ్య, మా చిన్న అన్నయ్య అన్నట్టు, నాకు 2 అన్నయ్యలు. అయితే ఫస్ట్ యానివర్సరీ కదా, జరుపుకుందాము, అందరం కలిసి జరుపుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఏదైనా సరే, ఏ చిన్న ఎకేషన్ అయినా, ఏదైనా సరే, ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే అందరూ కలిసి చేసుకున్నది అది వేరే ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ మాట్లాడమనంటే ఏం మాట్లాడాలి, నాకేం మాట్లాడాలో తెలియదు అని అంటున్నాడు. మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. నేను ఒక 2-3 డేస్ ముందే వెళ్ళిన. అయితే ఇక్కడ మా అన్నయ్య మా బామ్మది డ్యాన్స్ చేస్తున్నారు. సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాం, కొంచెం ఎంజాయ్ చేసినాం. ఇక మా ఫస్ట్ యానివర్సరీ కదా, నాకు చాలా హ్యాపీ ఉండే. ఉన్నది కొంచెమైనా ఉన్నంతలో వేసుకున్నాడు, ఆనందం వేరా. ఉన్నోడు ఎట్లా వేసుకుంటాడో మనకు తెలియదు. మనము మిడిల్ క్లాస్, మనము ఎంతలా చేసుకుంటామో అంతలా వేసుకుంటాము. ఏదైనా మనీ అలా వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ ఎప్పటికి ఉండేది బంధాలు, బంధుత్వాలే. ఆనందం చూడండి ఎట్లుందో, ఎంత హ్యాపీగా, ఎంత ప్రశాంతంగా ఉన్నామో అంత ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు. బాగా ఎంజాయ్ చేసినాం, ఫుల్ డ్యాన్సులు చేసినాము. మా అన్నయ్యని తాగులేదు, మా మరదలతో డ్యాన్స్ చేస్తున్నాడు. మా వదిన పక్కకు ఉంచి. అయితే ఇది సెకండ్ వీడియో అనుకుంటా మా వదినోళ్ళతోటి నేను ఈ వీడియో చేసుడు. ఫస్ట్ ఏమో మేము షాపింగ్కి వెళ్ళింది చేసిన, ఇప్పుడేమో యానివర్సరీకి వచ్చినామని చేస్తున్నా. ఇక్కడ వీళ్ళేమో షాపింగ్కి వెళ్దామని రెడీ అయ్యారు. నానమ్మ, అత్తమ్మలు ఇద్దరు, మా అమ్మ షాపింగ్కి అయితే వెళ్దామని రెడీ అయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారంటే చెప్తలేరు నాకు, నేను అత్త అని చెప్పి. దొంగలు కదా. ఇక మా వదిన కూడా ఎట్లా పడిపోయిందో మా అన్నయ్య మీద. మా అన్నయ్యకు మా వదిన అంటే బాగా ఇష్టం, మా వదినకు మా అన్నయ్య అంటే మస్తు ఇష్టం. వాళ్ళను విష్ చేయండి అందరూ, సరేనా? యానివర్సరీ కదా, అందరు విష్ చేయండి, బ్లెస్ చేయండి. నేను డ్యాన్స్ చేస్తున్నా, నా డ్యాన్స్ ఎట్లనే చూడండి. అయితే యాక్చువల్గా ఏంటంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, అంటే నేను చెయ్యు అని ఇది చేసిర్రు. చేసుడికి నేను చేసిన. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, ఓకేనా? నా డ్యాన్స్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఎట్లా నూకెత్తున్నారు చూడండి. నేను చెయ్యనంగా కూడా నూకెత్తున్నారు చెయ్యమని చెప్పి. మా బామ్మర్ది గాడాడు ఫుల్ ఎగురుతాడు, ఒకటే స్టెప్ నాన్ స్టాప్, అదే స్టెప్ వేస్తాడు. ఇక మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబై రాయే. రాను నే రాను, రాను బొంబైకి రాను, రాను. వాళ్ళతోటి నేను డ్యాన్స్ చేసిన, వాళ్ళకే నాది నాకే ఇక సొంపు.
ఇక నాకు అంత ఎక్కువ ఏ రాదు డ్యాన్స్ కానీ కొంచెం ఇక అందులో డ్యాన్స్ కాకుండా ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ మా అన్నయ్య ఇంకా యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యకముందే మా అన్నయ్య స్ప్రే కొడుతున్నాడు మాకు చేయమని చెప్పి, అంటే ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు మా ఫ్యామిలీ అంతా. అందరూ ఎట్లా అంటే ఫ్రీ ఉంటారు అందరూ ప్రతి ఒక్కళ్ళు. అయితే ఇక్కడ ఏంటనంటే మా మా హస్బెండ్ మా అన్నయ్య బయటకు వెళ్దామని వెళ్తున్నారు. మా వదిన మా అన్నయ్యకి ఏమో చెప్పింది కానీ నాకు అది ఏంటి అన్నది తెలియదు. అయితే వీళ్ళు ఏం చేసారు, పోతాను మంచిగా వేరు ఫోన్ మర్చిపోయారు. ఫోన్ మర్చిపోయి అంటే ఎక్కడికన్నా పోతే మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా, ఆ ఫోన్ ఇట్లా మర్చిపోయారు అర్థం కాలేదు నాకైతే. ఇక పోతున్నారు ఇక బయటకు పోతున్నారు కదా, సెండ్ ఆఫ్ ఇద్దామని పోయినా నేను. కిచెన్ సామాను అవి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడనైతే మేము చేయనైతే రెడీ అయితే చేస్తున్నాము, డెకరేట్ చేస్తున్నాము. ఏమో వదిన వచ్చి అని లేలు పెట్టింది తిన్నాడు. అది ఖచ్చితంగా ఇందులో ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఏలైతే విడుతుంది. అయితే ఏమైందంటే అవి చిక్కులైనాయి, ఎన్ని తీసినా కానీ ఒకటే కాడికి వచ్చుడు. ఇక్కడ హ్యాపీ యానివర్సరీ ఇది పెట్టడానికి దానికి పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు. ఇక మా వదిన ఎక్కువసేపు నిల్చోవద్దని మా వదినని కూర్చోమన్నారు. ఇక నేనేమో ఇది వీడియో తీసుకుంటా నేనున్నా. మా వదిన కూర్చొని పట్టుకున్నది. అయితే ఫోన్లో ఎవరన్నా అంటే మా అక్క కూతురు మా పెద్ద వదిన ఫోన్ చేసింది. మా పెద్ద వదిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు రాలేకపోయారు. ఇక దూరం ఉంది లాంగ్ ఉందని చెప్పి, మళ్ళీ ముందే సమ్మర్ కదా. అయితే ఇక్కడ మా ఆయనను మా చిన్నన్నయ్య చాలా కష్టపడుతున్నారు అది డెకరేట్ చేయడానికి. హ్యాపీ ఎలా ఉందో చెప్పండి, అది కట్టేసారు. ఇక్కడనైతే ఇక వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఆమెనైతే మా కూతురు మా మరదలు అక్కడనైతే కూర్చున్నారు. వాళ్ళైతే ఈ యానివర్సరీ సెట్ చేయమని అంటే మా అన్నయ్య చూడండి ఇట్లా కూర్చాడు, యానివర్సరీ స్పెల్లింగ్ అంతా తప్పు కూర్చాడు. అయితే మా ఆయన దాన్ని సెట్ చేసి యానివర్సరీ అని కట్టారు దాన్ని. ఏదో ఇక అలా ట్రై చేసినాము అంతే. ఇక ఫస్ట్ ఎంతైనా ఫస్ట్ యానివర్సరీ కదా, ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. తర్వాత జరుపుకోరు కానీ ఫస్ట్ యానివర్సరీ కాబట్టి బాగా జరుపుకున్నారు. నా యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీకి మా బాబు పుట్టాడు నాకు. సో అందుకని చెప్పేసి మేము సరిగ్గా జరుపుకోలే. ఇక మా చిన్నన్నయ్య వాళ్ళు అయితే జరుపుకున్నారు. ఇక షార్ట్స్ ఇవైతే తీసుకొచ్చారు, సమోసా తీసుకొచ్చారు తినడానికి. మాకు ఆ రోజు ఫాస్టింగ్ ఉండే, ఏమైనా చక్కగా తినలే. ఇక్కడ ఫస్ట్ అయితే నా కొడుకును మా బామ్మర్ది అయితే కుమ్ముతున్నారు ఫస్ట్ సమోసా, వాళ్ళే టేస్ట్ చేసారు. ఇక మా వదిన నేనైతే రెడీ అయిపోయినాము. నేను సింపుల్గా రెడీ అయినా డ్రెస్ వేసుకున్నా. ఇక నా బిడ్డే మంచి ఫ్రాక్ వేసుకున్నది. మా వదిన మంచి చీర కట్టుకొని రెడీ అయిపోయింది. నా కొడుకు వచ్చేసిండు. ఇక అందరు రెడీ అయిపోయారు, ఎక్కడో అక్కడ మంచిగా రెడీ మంచిగా కూకున్నారు. ఇక మా ఆయననేమో కేక్ పెట్టేసి క్యాండిల్ ఇప్పుతున్నాడు పెడదామని చెప్పి. మా చిన్నన్నయ్య పంచె కట్టుకున్నాడు. మా చిన్నన్నయ్య పంచెలా, మా చిన్న వదినే శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే కేక్ అయితే చూడండి, మేము కేకు తినలేము, ఎక్కువ తినము, అందుకని చెప్పేసి చిన్నదే తీసుకురమ్మంటే చిన్నదే తెచ్చిండు అన్నయ్య, 1 kg అంతే. మా చిన్న వదిన చూడండి రెడీ ఉన్నది అక్కడ. మా అన్నయ్య ఒక్కముందే మా చిన్న వదిన రెడీ ఉంది. మా చిన్న వదినకి ఏంటంటే ఫొటోస్ బాగా ఇష్టం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా అన్నయ్య తోటి ఏ సెలబ్రేషన్ అయినా జరుపుకోవడం అంటే చాలా ఇష్టం. రాజు లిఖిత ఫస్ట్ యానివర్సరీ, అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని విష్ చేయండి, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ అన్నయ్య వదినమ్మ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే షార్ట్స్ కొట్టినాక మళ్ళీ గోడు కొట్టినా వచ్చేయలేదు అసలే. లాస్ట్కి తిప్పంగా వచ్చింది మొత్తం. కాకపోతే పేపర్స్ అన్నీ దాంట్లో పడిపోయినాయి. మా చిన్న వదినకి ఎట్లా అంటే కెమెరా కావాలి అని ఉండే, మా హస్బెండ్ ఫోటోగ్రఫీ అయితే కెమెరా తీసుకురాలేడు, పాపం అప్సెట్ అయిపోయారు బాగా. స్ప్రే మా మరదలంతా కొట్టేసి నేను కొడితే చూడలేదు. కేక్ మీద పేపర్స్ అయితే పడ్డాయి, ఆ పేపర్స్ అయితే తీసేసినాము. మొత్తం కేక్ అంతా ఖరాబ్ అయిపోయింది. నేనే మొత్తం క్లియర్ చేసేసిన అందులోకి వెళ్ళి. కేక్ అయితే కటింగ్ అయితే చేయడం జరిగింది. మా వదిన చేతిలో పట్టుకొని కేక్ కట్ చేసిండ్రు. ఇక మా అన్నయ్య మా వదిన కేక్ కట్ చేసారు. మేమైతే హ్యాపీ, చిన్నదైనా సరే
మంచిగా జరుపుకున్నాం అనిపించింది. ఇట్లా చిన్నగా అయినా సరే కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం జరుపుకున్నది అది వేరే ఉంటుంది. ఇక ఈ కేక్ తినిపించుకుంటున్నారు, పట్టు అని అంటున్నారు మా వదిన ఇక మంచిది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇక అలుగుతుంది అంతే. ఇక మా అమ్మ, మా అత్తమ్మ, మా అమ్మ వాళ్ళ మా వదిన వాళ్ళ అమ్మ అండ్ మా అమ్మ ఆశీర్వదించుతున్నది మా అన్నయ్యను, మా వదినని. మా వదిన తెగ కష్టపడుతున్నారు పాపం. ఇక వీళ్ళేమో మా వదిన చెల్లె ఉన్న తమ్ముడు ఫ్యామిలీ, వాళ్ళ పెద్దమ్మ, మా వదిన వాళ్ళ పెద్దమ్మ ఉన్న అమ్మమ్మ, అందరం అయితే మంచి సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. బాగా అనిపించింది. ఇక ఇది సెలబ్రేషన్ వచ్చినాము, మేము ఆశీర్వదించినాము. అది ఏంటంటే వీడియో తీసేటోళ్ళు కరెక్ట్ తీయలేరు. మా హస్బెండ్ అయితే తలకాయ అన్నిట్లల్లా సగం సగమే వచ్చేసింది. అయితే మేమైతే ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇచ్చినాము. ఇక మా వదిన మా హస్బెండ్ కాలు మొక్కలే అని చెప్పి మళ్ళీ మొక్కింది. ఇక మేమైతే కేక్ తినిపించినాము. ఇక ఫ్రేమ్ ఇది మేము ఇచ్చిందే. ఎలా ఉందో కామెంట్ చేయండి, చెప్పండి, ఓకేనా. మా హస్బెండ్ తలకాయను తీసే అతను రాకుండా వేసేసిండు. ఇక ఇది మా చిన్న అన్నయ్య మా వదినకి ఇచ్చిండు గిఫ్ట్, లైటింగ్ ఫ్రేమ్ ఇచ్చిండు. బర్త్డేకి కూడా ఒక లైటింగ్ ఫ్రేమ్ ఇచ్చిండు, యానివర్సరీకి కూడా ఇప్పుడు లైటింగ్ ఫ్రేమ్ ఇచ్చిండు. ఆ ఫోటో బాగుంది కదా, నాకైతే ఫ్రేమ్ చాలా నచ్చింది, నాకైతే మస్తు అనిపించింది. మా అన్నయ్యకి మా వదిన హ్యాపీ ఉంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం అన్నట్టు, హ్యాపీ కోసం ఏదైనా చేస్తాడు. అయితే ఇక్కడ కేక్ తినిపించాలని అన్నాక మేము కేక్ అయితే తినిపించినాము మా అన్నకి, మా వదినకి. మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఇలా యానివర్సరీని కంప్లీట్ చేసుకున్నాం. ఇక మేమైతే మెట్పల్లి వెళ్ళిపోతున్నాం. ఇక పోవాలనిపించలేదు, కాకపోతే వెళ్ళిపోయినాం ఇక, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.